హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది ఒక సాధారణమైన రైలు ప్రయాణం కాదండి. కొవ్వూరు నుంచి గోదావరి స్టేషన్ వరకు సరదాగా జరిగిన రైలు యాత్ర. అయితే ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు ఫోన్లు చాలా జాగ్రత్త అండి, లేదంటే గంగార్పణం, అదేనండి గోదావరి అర్పణం. ఆ మహోన్నత గోదావరి నది బ్రిడ్జి మీద అడుగు పెట్టగానే రెండు వైపులా విస్తరించిన నీలి నీరు, మధ్య మధ్యలో కనిపించే పడవలు, పచ్చగా విరజిల్లే దీవులు, సూపర్ ఫీలింగ్ అండి. అయితే ఇప్పుడు గోదావరిలోకి ఎర్రకాలం వచ్చే సమయం అన్నమాట. ఈ టైంలోనే మనకి సముద్రంలో ఉండే ఇలసలు గోదావరిలోకి వచ్చి పులస కింద మారే టైం అంటే ఇది. ట్రైన్ గోదావరి నది మీదుగా బ్రిడ్జి మీద వెళ్తుంటే ఆ సౌండ్కి కూడా ఫ్యాన్స్ ఉంటారండి. ఈ గోదావరి ఒడ్డున ఎన్నో కథలు పుట్టాయి, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతం. ఆకాశం నీటిలో కలిసిపోయినట్టుందా అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ కనిపిస్తున్న దీవులనే చూశారు. అందులో కూడా చాలామంది ఫ్యామిలీస్ నివాసం ఉంటారండి. వాళ్ళకి ఇక్కడ చేపలు పట్టుకునేది జీవనాధారం అవుతుంది. చూస్తున్నారుగా గోదావరి నది మీద ఉన్న ఈ పచ్చటి దీవులు. మన రైలు మెల్లగా బ్రిడ్జి దాడుతుంటే మన గుండు కొట్టిన రిథం కూడా దానికి సరిపోయేలా అనిపిస్తుంది. మన గోదావరి జిల్లా వాసులకు ఈ బ్రిడ్జ్ మీద రాగానే చేతులెత్తి గోదావరమ్మకు నమస్కారం చేసి అందులో ఒక నాణెం వేసే అలవాటు ఎప్పటి నుంచో ఉందండి. శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసి చాపచోర్సి నావబార్సి వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగింది చేడుబడి గోదారిలో నీరాంబరి మాసీమ చేచినాంబరి. Thank you for watching. Please subscribe.